ఏకాగ్రత ఇంద్రియాలకు ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి ప్రజలు దానిని కోరుకుంటారు. అందుకే అది ఆధ్యాత్మిక సాధనలో ఎంత మాత్రం సహాయపడదు. ఏకాగ్రత అనగానే ఆలోచనల అణిచివేత అనే అర్థం స్ఫురిస్తుంది. ఇంద్రజాలం, వశీకరణ విద్యలు మన దృష్టికి వచ్చిన తర్వాతనే ఈ భావం మన మనస్సులో ప్రవేశించింది. ఎందుచేతనంటే అక్కడ ఆద్యంతము స్థూలమైన ఆలోచనా శక్తి ప్రయోగించబడుతుంది. ఏది ఏమైనప్పటికీ దానివలన ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనము నెరవేరదు. కానీ అది ఒక వస్తువు యొక్క ప్రకృతి స్వభావాలను తెలియజేస్తుంది. అంతేకాని దాన్ని సిద్ధింపచేసుకోవడానికి ఏ విధంగానూ సహాయపడదు. అందుచేతనే దైవప్రాప్తి విషయంలో అది ఒక సాధనంగా ఉపకరించటం అసంభవం. ఇందుకు భిన్నంగా సత్తత్వం నుండి మనల్ని దూరంగా ఉంచే స్వభావం దానికి ఉంది. ధ్యానానికి ఆధారం సంపూర్ణ ఆధ్యాత్మికత కాగా ఏకాగ్రతకు ఆధారం కేవలం అహంకారం. నీవు ఏకాగ్రతను సాధించాలనుకున్నప్పుడు నీవు అక్కడ నిశ్చయంగా ఉన్నావు. కానీ నీవు ధ్యానం చేసేటప్పుడు ఏదో ఒక మహోన్నతమైన దానికోసం వేచి ఉంటావు. అందుచేతనే అహంభావానికి దూరంగా ఉంటావు. సంపూర్ణ విజయాన్ని సిద్ధించుకోవటానికి ఆత్మవిలయం ఒక్కటే మార్గం. పట్టు విడవకుండా దాన్ని కొనసాగించాలి. ఆ సమయంలో ప్రేమ, భక్తి అనేవి సహజంగానే అత్యావశ్యకమైన అంశాలు అవుతాయి. ఆత్మ విలయాన్ని సాధించుకున్నవాడు శాశ్వత ఉనికిలోనికి ప్రవేశిస్తాడు. అదే పొందదగిన నిజమైన జీవితం, జీవిత లక్ష్యం కూడా. ఇది గురుదేవుల జీవితకాలంలోనే పొందటం సులభసాధ్యం. ఎందుచేతనంటే ఆయన శక్తి ఆయన జీవించి ఉన్నప్పుడు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తరువాత అది కష్టం. అందుకే పెద్దలన్నట్లుగా ఆరిన మంటలో ఆత్మాహుతి చేసుకొనగల సామర్థ్యం ప్రతి దీపపు పురుగుకు ఉండదు.